దేవునికి స్తోత్రం. దేవుని యొక్క పరిశుద్ధ నామములో ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరులందరికీ నా వందనములు తెలియజేస్తూ ఉన్నాను. తండ్రి అయిన దేవుడు ఆయన మహోన్నతమైన కార్యములను తన ప్రజలకు ప్రత్యక్షపరుస్తూ వారిని అంతకంతకు లోకములో నుండి మనలను వేరు చేసే ఆయన యొక్క ప్రజలుగా, ఆయన యొక్క స్వాస్థ్యముగా జీవించుటకు ఎన్నో విధాలుగా మనకు సమయోచితమైన సహాయాన్ని, మన తల వెంట్రుకల కన్నా అత్యధికమైన మేళ్లను మనకు చేస్తూనే ఉన్నాడు. మనకు తెలిసి కొన్ని, తెలియక కొన్ని, గ్రహించేవి కొన్ని, గ్రహింపలేనివి కొన్ని, ఏ విధము చేతనైనా తండ్రి మన ఆత్మల క్షేమార్థం ఆయన మన కొరకు ఎంత శ్రద్ధ తీసుకుంటూ ఉన్నాడో మరి ఆయా సందర్భాల్లో కొన్ని అనుభవాలే మనం జ్ఞాపకం చేసుకోగలం. ఎందుకంటే దేవుని యొక్క పరిశుద్ధ లేఖనాల్లో ఎంత అత్యధికమైన జ్ఞానం ఉంటే ఆయన మనకు చేసేవి కూడా అంత అత్యధికముగా మన మనస్సుకు తెలుస్తూ ఉంటాయి. కానీ దేవుని యొక్క లేఖనాలలో ఏదో పైపైన చూసుకుంటూ వెళ్తే కనిపించిందంతా ఇక ఒక దేవుడు నాకు ఇది చేశాడు, అది చేశాడని నామగా చెప్పుకుంటారు. కానీ అసలు ప్రభు యొక్క కార్యం ఏంటో గ్రహించుట అందరికీ కూడా సాధ్యం కాదు సోదరులారా. ప్రభు అయిన తండ్రి ఆయన దేవుని యొక్క మందిరమునకు చాలా చాలా ప్రాధాన్యతనిచ్చాడు. ఈ దినం ఈ యొక్క వీడియోలో ప్రత్యేకంగా మీకు కడవరి మందిరమును గూర్చి స్పష్టముగా తెలియచేయాలని నేను ఆశిస్తూ ఉన్నాను. ఈ యొక్క మందిరము ఆది నుండి కూడా ప్రభువు తన ప్రజలకు చాలా చాలా ప్రత్యేకమైన జనాంగముగా ఏర్పాటు చేసుకోవటానికి, వారిని నీతిమంతులుగా పరిశుద్ధులుగా తీర్చడానికి, వారు ఈ లోకస్తుల వలె కాక పైనున్న వాటి కొరకు వెదుకువారిగా తయారు చేసుకోవటానికి తండ్రి చాలా మరి మందిరమునకు ప్రాధాన్యతనిస్తూ వచ్చాడు. అయితే మన పితరులైన ఇశ్రాయేలీయులు వారు కూడా ఐగుప్తు దేశంలో బానిసలుగా బ్రతికి తండ్రి తన యొక్క కృపచేత వారిని జ్ఞాపకం చేసుకొని పితరులకు చేసిన వాగ్దానాలను బట్టి, అనగా సజీవులైన అబ్రహాం, ఇస్సాకు, యాకోబులకు చేసిన వాగ్దానమును బట్టి వారి సంతానాన్ని దీవించడానికి ఆయన పూనుకొని తన సేవకుడు దైవజనుడైన మోషే ద్వారా ప్రభువు వారిని ఐగుప్తులో నుండి బయటికి తీసుకొని వచ్చాడు. ఈ యొక్క ఐగుప్తు నుండి మనము బయటికి వచ్చాము అని ఐగుప్తు ప్రజల యొక్క అనుభవాలు మాత్రమే తెలుసుకున్న ఈ జనాంగానికి దేవుని యొక్క కార్యములు బయలుపరచుటకు, వారికి ధర్మమును న్యాయమును తెలియచేయడానికి విధులను కట్టడలను దేవుడు శాసనమును చట్టమును ప్రభు ఏర్పాటు చేశాడు. అయితే ఆయన ధర్మశాస్త్రాన్ని ఇచ్చి తన ప్రజలను వారిని బలవంతులుగా, జ్ఞానవంతులుగా, నీతిమంతులుగా తయారు చేయాలని తండ్రి యొక్క సంకల్పం. కానీ ఈనాడు చాలామంది దేవుని యొక్క లేఖనాలను గ్రహింపు లేకుండానే, అర్థం చేసుకోలేక రకరకాలుగా మనుషులందరి యొక్క వారి మోసములో చిక్కబడుతూ ఉన్న పరిస్థితులే మరి మీకు ఎంత కనిపిస్తున్నాయో నాకు తెలియదు, కానీ నాకు చాలా బాగా కనిపిస్తున్నాయి. అయితే ప్రభు ఆది నుండి పరిశుద్ధ స్థలము అని దేవుని యొక్క మందిరమును ఎందుకు అంతగా దానికి ప్రాధాన్యతనిచ్చాడో మనం లేఖనాల్లో చూసినట్లయితే నిర్గమకాండంలో 25వ అధ్యాయం 8వ వచనం చదువుకుందాం. నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను అన్నాడు. నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. నేను నీకు కనుపరచు విధముగా మందిరము యొక్క ఆ రూపమును, దాని అన్నిటి యొక్క రూపమును కూడా నిర్మించాలి అని చెప్పాడు తండ్రి అయిన దేవుడు తన సేవకుడైన మోషేతో. ప్రభు ప్రజల మధ్యలో నివాసం చేయాలని ఆయన కోరుకుంటున్నాడు. ఎందుకు? ఆయన పరిశుద్ధుడు, సృష్టికర్త, అత్యున్నత సింహాసనాసీనుడు, ఆయనే సర్వశ్రేష్ఠుడై సర్వాధికారి అయిన దేవాతి దేవుడు కదా. అయితే మరి మనుషుల మధ్యలో నివసించాలని ఎందుకు కోరుకుంటున్నాడు? అది కూడా అందరు మనుషుల మధ్యలో కాదు సోదరులారా, తన కొరకు ప్రత్యేకపరుచుకున్న ఇజ్రాయేలు మధ్యలో నివాసం చేయాలనేది దేవుని యొక్క ఉద్దేశం. అక్కడ వారి మధ్యలో నేను ఉన్నట్లయితే వీళ్ళందరూ చాలా క్రమముగా ఉంటారు, పరిశుద్ధంగా ఉంటారు అనేది తండ్రి యొక్క ఆశ. అందుకే ఆయన చెప్తున్నాడు కదా, నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను అన్నాడు.
ప్రభువు తన ప్రజల మధ్యలో నివాసము చేయటానికి ఇష్టపడుతున్నాడు. ఆయన ఆ విధముగా ఈ యొక్క మందిరం గురించి మొత్తం చెప్పాడు. చెప్పింది కూడా ఐగుప్తులో నుండి వచ్చిన ఇశ్రాయేలు ప్రజలు, వారు ఎప్పటికప్పుడు దేవుని యందు భయభక్తులు కలిగి జీవించడానికి తండ్రి వారికి చాలా 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 నియమాలు పెట్టాడు. వారి కొరకు మాత్రమే రాజ్యమును స్థాపించాడు. వారి కొరకు రాజులను ఏర్పాటు చేశాడు. ఆ తర్వాత ప్రవక్తలను పంపించాడు. ఆ తర్వాత ఆ యొక్క ప్రజల కొరకే ప్రభు అయిన యేసుక్రీస్తును కూడా ఈ లోకమునకు పంపించి ఉన్నాడు. కనుక మనము మొదటి కాలంలో ఉన్న మందిరం యొక్క స్థితి చూస్తే ప్రజల మధ్యలో ప్రభు నివసించుటకు ఇష్టపడి ఉన్నాడు. అంతేకాకుండా ఇక్కడ మరొక అనుభవాన్ని చదువుకుందాం. ఆ మందిరములో చాలా చక్కని పద్ధతులు కూడా ఏర్పాటు చేశాడు. ఒకసారి మీరు నిర్గమకాండం 34 అధ్యాయం 26 వచనం చూడండి. నీ భూమి యొక్క ప్రథమ ఫలములలో మొదటివి నీ దేవుడైన యెహోవా మందిరంలోనికి తేవలెను అని చెప్పాడు. ఆ మందిరానికి ప్రభువు సమృద్ధిని కలుగు చేసే పద్ధతిని కూడా ప్రజలతో ఆయన సెలవిచ్చిన అనుభవాలు చూస్తున్నాం. నీ యొక్క భూమి పండిన వాటన్నిట్లలో ప్రథమ ఫలాన్ని నా మందిరంలోనికి తీసుకొని రావాలి అని చెప్పాడు. ఆ మందిరం యొక్క అసలు చెప్పాలి అంటే ఎన్నో సంగతులు సోదరులారా. అయితే ఆ మందిరానికి ఎంత ప్రాధాన్యతనిచ్చాడంటే అది సమృద్ధిగా ఉండాలి. ఆ మందిరం పరిచర్య చేయటానికి యాజకులను నియమించాడు. ఆ మందిరం యొక్క సేవలో ప్రధాన భాగాన్ని ప్రత్యక్షముగా ప్రభువుతో అనుబంధాన్ని కలిగి ఉండడానికి ప్రధాన యాజకులను ఇచ్చాడు. ఆ యాజక ధర్మము చేసేవాళ్ళు ఎంత నియమ ప్రకారంగా ఉండాలో తెలియచేశాడు. వారి యొక్క పిల్లలు ఎలా ఉండాలి, వారి యొక్క కుమార్తెలు కూడా ఎంత చక్కని జీవితాన్ని జీవించాలో చాలా విషయాలన్నీ కూడా ప్రభువు మందిరానికి ఎటువంటి అవమానం కానీ అపవిత్రత కానీ ఎలాంటి అసలు మచ్చ కూడా కలుగకుండా ఉండడానికి చాలా నియమాలు పెట్టాడు. ఆ మందిరంలో ఎప్పుడెప్పుడు జనాలందరూ సమకూర్చాలో, ఎప్పుడు వారు దేవుని యొక్క ధర్మమును జాగ్రత్తగా విని పాటించాలో అనేక సంగతులు ఉన్నాయి. నేను సహజంగా నా వీడియోస్లో మధ్య మధ్యలో చాలా విషయాలు చెప్పుకుంటూ వచ్చాను సోదరులారా. మీకు చాలా తెలుసు కనుక మరి నేను త్వరగా ముందుకెళ్తే మనం కొన్ని విషయాలు చదువుకోవటానికి వీలు కలుగుతుంది. కనుక దేవుని యొక్క నివాస స్థలముగా ప్రభువు ఈ యొక్క మందిరాన్ని ఏర్పాటు చేసుకున్నట్టే కాకుండా లేవికాండం 26 అధ్యాయంలో 3వ వచనం చూడండి. 26:3 మీరు నా కట్టడలను బట్టి నడుచుకొని నా ఆజ్ఞలను ఆచరించి వాటిని అనుసరించి ప్రవర్తించిన ఎడలా నా కట్టడలు ఇచ్చాను, వాటిని మీరు ఆచరించాలి అని చెప్పాడు. ఆచరించి ప్రవర్తించిన ఎడల మీకు సమస్తమైన విషయాలలో కూడా మేలు కలుగుతుంది. చక్కగా ఏ కాలంలో ఏ విధముగా సృష్టి అంతా పనిచేయాలో పనిచేస్తుంది. అనగా మీరు వర్షకాలంలో వర్షం వచ్చేలాగా చేస్తాను, మీ భూమి పంటనిస్తుంది, మీ పొలముల చెట్లు ఫలిస్తూ ఉంటాయి, మీ ద్రాక్ష పండ్ల కాలము వరకు మీ నూర్పు సాగుచూ ఉండును, మీరు తృప్తిగా భుజిస్తారని మీరు ఆ భాగాన్ని చదవగలిగినట్లయితే, నా కట్టడలను మీరు అనుసరించి ప్రవర్తించినట్లయితే మీకు ఎల్లప్పుడూ కూడా చాలా శ్రేయస్కరమైన ఆశీర్వాదాలు మేలు చేస్తాను అని ప్రభు అయిన తండ్రి తన ప్రజలైన ఇశ్రాయేలీలకు తెలియచేశాడు. మొత్తం అంతా లోకంలో అంతా ప్రజలు వారి యొక్క దేవతలను అనుసరించి జీవించి వారి జీవితాల్లో అవమానాన్ని, నిందను, లేక నష్టాన్ని, కీడును, హాని, అపాయాన్ని కలుగు చేసుకొని వారి జీవితాలు ముగించుకుంటారు. కానీ నా ప్రజలైన మీకు నా ఆజ్ఞలను ఇచ్చాను, నా కట్టడలను ఇచ్చాను, వాటిని అనుసరించి జీవించినట్లయితే మీకు అంత క్షేమమే జరుగుతుంది అని చెప్పాడు. అయితే మీరు ఒకసారి 10వ వచనం నుంచి చూద్దాం. మీరు చాలా కాలము విలువైన పాతగిలిన ధాన్యమును తినెదరు, క్రొత్తది వచ్చినను పాతది మిగిలియుండును అని చెప్పి నా మందిరమును మీ మధ్య ఉంచెదను అన్నాడు ప్రభు. నా మందిరమును మీ మధ్య ఉంచెదను. ఆ మందిరములో నుండి ఎప్పటికప్పుడు ధర్మశాస్త్రాన్ని ఉపదేశించుట ద్వారా దేవుని యొక్క ప్రజలు వాటిని అనుసరించి జీవించినట్లయితే చాలా చక్కని జీవితాలు మీకు ఉంటాయని ప్రభు అయిన తండ్రి వారికి చెప్పి నా మందిరమును మీ మధ్య ఉంచెదను, మీ యందు నా మనస్సు అసహ్యపడదు అని చెప్పాడు. అంటే నిత్యము నాకు మీరు విధేయులై నా మాటలను అనుసరించి జీవించినట్లయితే, నా యందు భయభక్తులు కలిగి జీవించినట్లయితే నేను మిమ్మలను ప్రేమించి మిమ్మలను ఘనపరచి గొప్ప చేస్తానని చెప్పాడు. కానీ
దేవుని యొక్క మాటలను ప్రజలు వినకపోయినట్లయితే ఆ మాట కూడా ఇక్కడ చదువుకుందాం ఒకసారి చూడండి. అదే అధ్యాయం 30వ వచనం చూడండి. నేను మీ ఉన్నత స్థలములను పాడు చేసేదను, మీ విగ్రహములను పడగొట్టేదను, మీ బొమ్మల పీనుగుల మీద మీ పీనుగులు పడవేయించేదను. ఎంత కఠినంగా మాట్లాడాడో తండ్రి, ఇది కూడా చూడాలి. ఈ అధ్యాయంలో మీరంతా జాగ్రత్తగా చదువుకుంటే, దేవుని యొక్క వాక్యాన్ని అనుసరించి జీవిస్తే ఎంత క్షేమమో, దేవుని యొక్క వాక్యాన్ని నిర్లక్ష్య పెడితే ఎంత నాశనమో కూడా తెలియచేస్తూ ఉన్నాడు. నేను మీ ఉన్నత స్థలములను పాడు చేస్తానన్నాడు. ఉన్నత స్థలములంటే నా వాక్యాన్ని విడిచిపెట్టి మీరు గొప్పగా భావించే వాటన్నిటినీ కూడా నేను పాడు చేస్తాను. లోకంలో మీరు ఏదేది గొప్పగా ఎంచుకొని వాటి కొరకు వాటిని ఆశించి బ్రతుకుతారు, వాటన్నిటినీ కూడా పాడు చేస్తాను. అది పిల్లలే కాదు, సంపదలే కాదు, ఆస్తులే కాదు, ఈ లోక సంబంధమైన ఘనతలే కాదు, ఈ లోకంలో నానా విధములైన ఆశయాలు, మీ ఆశలు, మీ కోరికలు ఉంటాయి కదా, వాటన్నిటినీ కూడా నేను పాడు చేస్తాను. మీ విగ్రహములను పడగొట్టేదను అన్నాడు. మీ విగ్రహములు అంటే మీరు ఏది ప్రేమిస్తే అదే మీకు విగ్రహము. ప్రభు కూడా చెప్తాడు, నాకన్నా ఎక్కువగా నువ్వు ఏది ప్రేమించినా నీవు నాకు పాత్రుడవు కాదు. తల్లినైనా నీ తండ్రినైనా నాకంటే ఎక్కువగా ప్రేమిస్తే నాకు పాత్రుడవు కాదు. కుమార్తెనైనను కుమారుడినైనా నాకన్నా ఎక్కువగా ప్రేమిస్తే నాకు పాత్రుడవు కాదు. ప్రతిదినము నీ సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించాలి, అప్పుడే నీవు నాకు శిష్యుడు అవుతావు, అప్పుడే నా సంబంధి అవుతావు అని ప్రభు చాలా తేటగా చెప్పిన లేఖనాలు కూడా మనకు తెలిసిన సోదరులారా. అయితే ఇక్కడ ఏమంటున్నాడు? నీ యొక్క ఉన్నత స్థలాలు పాడు చేస్తాను, అంతేకాదు మీ విగ్రహములను పడగొట్టేదను అన్నాడు. విగ్రహము అనేది ప్రభు చెప్తాడు కదా ప్రవక్త అయిన యెహెజ్కేలు ద్వారా, మీ హృదయములలో విగ్రహములు ఉన్నాయి అంటాడు. బయటికి అన్ని జనులు బయటికి విగ్రహాలు పెట్టుకుంటారు, కానీ ఈనాడు దేవుని యొక్క ప్రజలు హృదయములలో విగ్రహములను పెట్టుకుంటున్నారు. అనగా దేవుని కన్నా దేనికి ప్రాధాన్యతనిస్తే అదే నీకు విగ్రహమై నీ హృదయంలో కూర్చుంటుంది. కనుకనే ప్రభు అంటున్నాడు, మీ విగ్రహములను పడగొట్టేదను, మీ బొమ్మల పీనుగుల మీద మీ పీనుగులను పడవేయించేదను అన్నాడు. పీనుగులంటే మనకు తెలుసు కదా, మీ బొమ్మలే పీనుగులు, ఆ పీనుగుల మీద మీ యొక్క పీనుగులను కూడా పడవేయించేదనంటే ఎంత అసహ్యకరముగా మాట్లాడుతున్నాడు చూడండి. తర్వాత అంటున్నాడు, నా మనస్సు మీ యందు అసహ్యపడును అంటున్నాడు. నా మనస్సు మీ యందు అసహ్యపడును. ప్రభు ఏం చెప్తున్నాడు? నా యందు భయభక్తులు కలిగి జీవించినట్లయితే మిమ్మలను వృద్ధి పొందిస్తాను, ఆశీర్వదిస్తాను, మీకు సమస్తమైన మేలులు ఉపకారములు చేస్తాను, కానీ నా మనస్సు మీ యందు సంతోషిస్తుంది. అయితే దేవుని యొక్క మాటలను నిర్లక్ష్యపెట్టి నువ్వు నాకన్నా దేనికి ప్రాధాన్యతనిచ్చినా నాకు చెందవు. కాబట్టి నీవు ఏది ఘనంగా ఎంచుకుంటావో వాటన్నిటినీ పాడు చేస్తాను, ఏది గొప్పగా భావించుకుంటున్నావో వాటన్నిటినీ నేలను పడేస్తాను. అంతేకాదు నీ యొక్క పీనుగులను తీసుకొని వెళ్ళిపోయి ఆ విగ్రహాల మీద పడవేస్తాననేసి మీ ఎడల నాకు అసహ్యము కలుగును అని చెప్పాడు. అసహ్యపడను, నేను మీ పట్టణములను పాడు చేసేదను, మీ పరిశుద్ధ స్థలములను పాడు చేసేదను. పరిశుద్ధ స్థలాన్ని కూడా ఈనాడు క్రైస్తవుల యొక్క స్థితిగతుల్ని మీరు పోల్చుకొని లేఖనాలు గ్రహించగలిగినట్లయితే ఎంత ప్రమాదంలో క్రైస్తవ్యం ఉన్నదో సోదరులారా. అంతటా ఎటు చూసినప్పటికీ వ్యర్థమైన మాటలు, గొప్పలకు, అతిశయాలకు, లేక ఈ లోక భోగాలకు నానా విధాలుగా ప్రయాసపడుతున్న బోధకులు వారి బోధలు విని అల్పమైన భక్తిని చేసేవారు. వీళ్ళందరూ కూడా చాలా మోసపోతూ ఉన్న పరిస్థితులే కనిపిస్తూ ఉన్నాయి. ఇది ఆదిలోనే ప్రభు అయిన తండ్రి ఇజ్రాయేలీల కాలంలో దేవుని యొక్క మందిరమును ప్రభు నిర్మించాలని చెప్పాడు. నేను మీ మధ్యలో నివాసం చేస్తానని చెప్పాడు. అంతేకాకుండా మిమ్మల్ని ఆ యొక్క మందిరంలో నా ఆజ్ఞలు ఉంటాయి, వాటిని అనుసరించినట్లయితే మీకు మేలు కలుగుద్ది, నా మందిరంలో సమృద్ధి ఉంటుంది, మీకు మీ భూమి పండే ప్రతి దానిలో కూడా ప్రథమ భాగాన్ని నా మందిరంలోనికి తీసుకొని రండి అని చాలా చక్కగా లేఖనాలు చెప్పాడు. అయితే మందిరంలోనికి ప్రథమ ఫలాలు తీసుకురండి అని చెప్పే బోధకులు ఈరోజు దాదాపు 99% ఉన్నారు. అందరూ ఏదో తీసుకురండి తీసుకురండి అని చెప్పేవాళ్ళే కదా, ఏదో దేవుడికి ఇస్తే మీకు ఆశీర్వాదం అని చెప్పేవాళ్ళే కదా. కానీ ఆ ఒక్కటే చెప్పాడు ఆ దేవుడు, ఆయన కట్టడలు ఆజ్ఞలు ఉన్నాయే వాటిని వివరించి మనుషులను పవిత్రులుగా, పరిశుద్ధులుగా, నిర్దోషులుగా చేయలేని ఈ అబద్ధికుల యొక్క వలయంలో ప్రజలందరూ కూడా చిక్కబడి వ్యర్థమైన బ్రతుకులు బ్రతుకుతున్న పరిస్థితులు
ఆనాటి నుంచి ఈనాటికి కూడా కొనసాగుతూనే ఉన్నాయి. ఆనాడు ప్రజలు ఏ విధముగా దేవుని యొక్క ఆజ్ఞలను విడిచిపెట్టారో ప్రస్తుత కాలంలో కూడా అదే పరిస్థితి జరుగుతుంది. దీని గురించి మరింత వివరంగా మనం చదువుకున్నట్లయితే చూడండి, ప్రభు అయిన తండ్రి ప్రవక్త అయిన యెహెజ్కేలు కాలం వచ్చేటప్పటికల్లా అక్కడ ఏం చెప్పాడు? యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయం 26వ వచనం నుంచి చూడండి. నేను వారితో సమాధానార్థమైన నిబంధన చేసేదను, అది నాకును వారికి నిత్య నిబంధనగా ఉండును. నేను వారిని స్థిరపరిచేదను, వారిని విస్తరింపచేసి వారి మధ్య నా పరిశుద్ధ స్థలమును నిత్యము ఉంచేదను. పరిశుద్ధ స్థలము ప్రజల మధ్యలో నిత్యము ఉండుట అనేది అసలు ఎంతో ఐశ్వర్యం అండి. అది గొప్ప భాగ్యం సోదరులారా. అసలు అంతకన్నా సృష్టికర్త ఇక చేయాల్సిన ఉపకారమే లేదు. ప్రభు తన యొక్క పరిశుద్ధ స్థలాన్ని ప్రజల మధ్యలో ఉంచి వారితో సమాధాన నిబంధనను చేసి వారికి నిత్య నిబంధనను అనుగ్రహించి వారిని స్థిరపరిచి వారిని విస్తరింపచేస్తాను అని దేవుడు తన ప్రజలకు ప్రవక్త ద్వారా తెలియచేస్తూ ఉన్నాడు. ఈ ప్రజలందరూ కూడా నాకు వ్యతిరేకంగా బ్రతుకుతున్నారు, వాళ్ళందరినీ నేను మరలా నా సన్నిధికి చేర్చుకుంటానని తండ్రి ఎంత దయ చూపిస్తున్నాడో ఒకసారి ఆలోచించేయండి. కానీ ప్రవక్తల మాటలు లక్ష్య పెట్టరు, ప్రవక్తల యొక్క ప్రవచనాలు లక్ష్య పెట్టరు. ఈనాటికి కూడా సోదరులారా వాక్యాన్ని భయభక్తులతో చదివి ఆ వాక్య ప్రకారంగా జీవించాలని ఆశతో జీవించేవారు లేరు. ఒకవేళ బైబిల్ నిత్యం చదువుకుంటూ దేవుని ఎడల మరి భయభక్తులు కలిగి ఉన్నామని తమకు తాము సంతృప్తి చెందే భక్తిని చేస్తున్నారు. కానీ లేఖనములలో ఉన్న సత్యమును గ్రహించకుండానే వారు భక్తి కలిగిన వారని మనుషుల చేత పొగడబడుతూ వారు దానికి తృప్తి చెందుతూ వ్యర్థమైన జీవితాన్ని జీవిస్తున్నారు. అలనాడు ఇజ్రాయేలీలాగా ప్రస్తుత కాలంలో క్రైస్తవులు కూడా. అందుకని ప్రభు అంటున్నాడు, నా పరిశుద్ధ స్థలమును నిత్యము ఉంచెదను. ఇలాంటి ఆశీర్వాదం పొందినవారు అందరు ఉన్నారండి. ప్రభు తన యొక్క పరిశుద్ధ స్థలము అంటేనే పరిశుద్ధ దేవుని యొక్క మందిరము. మనం చదువుకున్న భాగంలో పరిశుద్ధ స్థలము అని ప్రభువు చాలా తేటగా చెప్పాడు. నా మందిరము, నా నివాస స్థలము అది పరిశుద్ధ స్థలము అని చెప్పాడు. సరే, ఇక్కడ ఇంకా ఏమని మాట్లాడుతున్నాడంటే 27వ వచనం కూడా చూడండి. నా మందిరము వారికి పైగా నుండును, నా మందిరము వారికి పైగా నుండును, నేను వారి దేవుడినయ్యుందును, వారు నా జనులయ్యుందురు. నిజంగా నేను అనుకుంటాను, ప్రభువా నీవెల్లప్పుడూ కూడా నీ బిడ్డగా నన్ను అంగీకరించినట్లు నేను బ్రతకాలి. నీ మందిరములో ఎప్పుడు అదే నాకు నివాస స్థలముగా నా మనఃపూర్వకముగా నేను దాన్ని సంపాదించుకోవాలి. అలాంటి పరిశుద్ధమైన జీవితాన్ని, మంచి సత్ప్రవర్తన, మంచి క్రియలు ఉంటేనే కదా ప్రభు ఆయన యొక్క పిల్లలుగా మనల్ని లెక్కిస్తాడు. అంటే ప్రతి నిమిషమున ఆయన తన ద్రాక్ష తోటకు నీరు కట్టుచున్నాడు. ద్రాక్ష తోట అంటే సంఘం. ఆ యొక్క సంఘము, దేవుని యొక్క మందిరము, దేవుని యొక్క ఆలయము, పరిశుద్ధ స్థలము, అసలు ఎన్ని పేర్లు పెట్టాడు సోదరులారా. దేవుని యొక్క పరిశుద్ధ నామంలో నిత్యము ఆయన మందిరము ఎక్కడ ఉంటుందని చెప్పాడు? వారికి పైగా ఉండును అన్నాడు. పైగా ఉండునంటే మన తలల మీద ఉంటుందనా? అంటే మనలను నడిపించేదిగా, మనలను పోషించేదిగా, మన మీద అజమాయిషీ చేసేదిగా, మనలను హెచ్చరించి గద్దించి బుద్ధి చెప్పేదిగా, దేవుని యొక్క మందిరములో మనకు సకల విధములైన మన జీవితాలకు పరిశుద్ధతను కలుగు చేసే సమృద్ధి కలిగిన మందిరముగా ఆ మందిరాన్ని ప్రభు ఆయన మందిరమునకు పైగా నేను ఉంటాను అని తెలియచేస్తున్నాడు. అంటే మన మీద పై అధికారము దేవునిదే ఉన్నట్లయితే, అనగా మనము కూడా ఆయన చెప్పిన ప్రతి మాటను అనుసరించి జీవించినట్లయితే మన అధికారి ప్రభువే, మన యొక్క జీవితానికి నాయకుడు ప్రభువే, మనకు మంచి కాపరి ప్రభువే, మన కొరకు ప్రాణం పెట్టింది కూడా ప్రభువే కదండి. మనం ఎవరిని ఆశ్రయించినా వాళ్ళు మోసం చేసే అవకాశం ఉంది. ప్రభు అయిన క్రీస్తు యేసును ఆశ్రయించిన వారు ఈ లోకంలో, రాబోయే లోకంలో కూడా శాశ్వతమైన జీవాన్ని సంపాదించుకునే కృపను పొందుతారని విస్తారముగా లేఖనాలు మనం చదువుకుంటున్నాం, వింటూనే ఉన్నాం, నేర్చుకుంటున్నాం సోదరులారా. కానీ వాటిని అనుసరించే హృదయాలు మనలో తయారు కావటం లేదు. ఇది చాలా బాధాకరమైన పరిస్థితి. ఎందుకంటే నెక్స్ట్కి మనం ఎదుర్కొనేదంతా నాశనమే.
దేవుని యొక్క లేఖనాలు అనుసరించకపోయినట్లయితే అట్టి వారందరినీ కూడా ప్రభు తృణీకరిస్తాడు. వారి యొక్క బ్రతుకులను పీనుగులుగా చేస్తానని లేఖనాల్లో చదువుకున్నాం మనం. ఇంకా ప్రభు అంటున్నాడు, మరియు వారి మధ్య నా పరిశుద్ధ స్థలము నిత్యము ఉండుటను బట్టి యెహోవానైన నేను ఇశ్రాయేలీయులను పరిశుద్ధపరచువాడునని అన్యజనులు తెలుసుకున్నాను. ప్రభు మందిరము మన మధ్యలో ఉంటే, నిత్యము ఆయన మందిరము మన మీద ఉన్నట్లయితే, మన మీద అధికారం చేసేట్లుగా ఉన్నట్లయితే, ఆయన మందిరము, నేను చెప్తున్నాను, ఎవరు కట్టుకుంటే అది వాళ్ళ మందిరాలు అయిపోతున్నాయి. ప్రభు యొక్క మందిరము, నా పరిశుద్ధ స్థలము, నా మందిరము అని ఎంత స్పష్టంగా చెప్తున్నాడు చూడండి. నిజముగా దేవుని యొక్క మందిరం అయినట్లయితే ఆ మందిరంలో ప్రభువు నివాసము చేస్తాడు. ఆయన తన ప్రజలను పరిశుద్ధపరుస్తూ ఉంటాడు. ఆ పరిశుద్ధపరుస్తూ ఉన్న ఆ జనుల యొక్క పరిశుద్ధమైన ప్రవర్తనను చూచి అన్యజనులు విస్తుపోతారు. సోదరులారా, నిజంగా దేవుని నమ్ముకున్నారు, ఎంత భయభక్తులు కలిగి బ్రతుకుతారండి వాళ్ళు. దేని విషయంలో ఎక్కడా ఒక గొడవలు పడటం కానీ, ఒక లోభత్వం కానీ, ధనాపేక్షలు కానీ, లోక సంబంధమైన దుర్వ్యాపారాల్లో ఏ చెడుతనానికి ఎక్కడా చోటు లేకుండా ఎంత క్రమంగా జీవిస్తారని అన్యజనులు కూడా తెలుసుకొని భయపడతారు. సోదరులారా, అంత చక్కని జీవితాన్ని ప్రభు తన ప్రజలకు ఏర్పాటు చేస్తే, ఈరోజు అసలు దేవుని యొక్క ప్రజలు, వాళ్ళకు ఒక స్థిరం లేదు. వాళ్ళు చర్చికి వెళ్ళినప్పుడు ఒకలాగా ఉంటారు, ఇంటి దగ్గర ఒకలాగా ఉంటారు అని చెప్పుకునేవారు. వాళ్ళ మాటలేంటో అంత ఎగతాళికి, నిందకి, మన యొక్క ప్రభువును కూడా దూషణ పాలు చేయటానికే ఈనాడు క్రైస్తవ జనాంగముగా మనము బయలుదేరామా? ప్రభు యొక్క చిత్తానుసారులుగా జీవిస్తున్నామా? ఏ క్రైస్తవులు బైబిల్ని అనుసరించట్లా, వాళ్ళ పాస్టర్లను అనుసరిస్తున్నారు. ఆ పాస్టర్లో దేవుని యొక్క మనుషులా కాదని పరిశీలన చేయగలిగిన జ్ఞానం ప్రజలకు లేదు. వాళ్ళు దేవుని చేత పంపబడిన వారా, వాళ్ళు వచ్చారా అన్నది తెలియదు. ఎంతసేపు మనుషుల సంగతులను, మనుషుల యొక్క పెదవులలో నుండి వచ్చే లోక సంబంధమైన బోధలకు లోనైపోయారే కానీ, నిజముగా దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉండి ప్రభువు చిత్తానుసారంగా బ్రతకాలి అనే ఆశ కలిగి పరిశుద్ధ లేఖనాల మీద ఆధారపడిన క్రైస్తవులు ఎందరున్నారు? నిశ్చయముగా దేవుని మీద ఆధారపడిన వాడు ఎప్పుడు నష్టపోడు సోదరులారా. కానీ అలాంటి సంఘాలు ఎన్నున్నాయి? అలాంటి పరిశుద్ధుడైన దేవుని యొక్క మందిరములు ఎక్కడున్నాయి? ప్రతివాడు కూడా తన సొంత బుద్ధితోటి, సొంత మనస్సుతోటి, సొంత వాక్యాలు చెప్పుకొని గొప్ప అనిపించుకుంటున్నారు. ఈ రోజుల్లో పాస్టర్లు చెప్పే దేవుని యొక్క లేఖనాల్లో ఉన్న సత్యాన్ని కాదు, బైబిల్ చుట్టూ త్రిప్పుతారు, పరలోకానికి వెళ్ళనివ్వరు. దేవుని యొక్క మాటలనే చెప్తారు, కానీ సత్యం ఎన్నడూ తెలుసుకోలేరు. వాళ్ళు పరలోకానికి వెళ్ళరు, మిమ్మల్ని వెళ్లకుండా అడ్డుకునే పాస్టర్లే ఈ రోజుల్లో విస్తరించిపోయి ఉన్నారు. సోదరులారా, నేను చెప్పట్లా, పరిశుద్ధ గ్రంథమే అలాంటి అబద్ధికులు విస్తారమైపోయారు. బహు జాగ్రత్తగా ఉండండి అని మన తండ్రి ఎన్నిసార్లు జాగ్రత్త పడుడి అని చెప్పాడో. అబద్ధ బోధకులను గురించి చాలా జాగ్రత్త పడమన్నాడు. కుక్కలను గురించి జాగ్రత్త పడుడి, మీ కాపరులు కుక్కల్లాంటి వాళ్ళు అని చెప్పాడు. లేకుంటే మీరు ప్రతి విషయంలో తోడేళ్ళు వచ్చేసినాయి గొర్రె చర్మాలు కప్పుకొని, వాళ్ళ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి అని చెప్పి అసలు ఎన్ని జాగ్రత్తలు చెప్పాడు తండ్రి. కనుక దేవుని యొక్క మందిరము అనేది ఏదో మందిరం అని చర్చి అనగానే పరుగులెట్టడం కాదు, విశేషమైన జాగ్రత్తతో వీటిని మనం ఆలోచన చేయవలసిన అవసరత కూడా ఉంది. చూడండి, భక్తుడైన దావీదు తన యొక్క అనుభవంలో ఏమని చెప్తున్నాడంటే, కీర్తనలు 26:8, యెహోవా నీ నివాస మందిరమును, చూడండి, నీ నివాస మందిరమును, నీ తేజో మహిమ నిలుచు స్థలమును నేను ప్రేమించుచున్నాను. దేవుని యొక్క నివాస మందిరమును అంటాడు భక్తుడు. నీ నివాస స్థలమును, నీ నివాస స్థలము అంటే నీ మందిరమును, నీ తేజో మహిమ నిలుచు స్థలమును నేను ప్రేమించుచున్నాను. నీ నివాస మందిరమనుంది కాబట్టి చర్చ్ అంటే దేవుడు ఉంటాడు కాబట్టి మనం చర్చిలకు వెళ్ళిపోతున్నాం అనుకుంటున్నారు. ప్రతి చోట సాతానుడు వాడి యొక్క తంత్రములతోనే ఈనాడు దేవుని ప్రజలందరినీ హత్య చేస్తూ ఉన్నాడు. అబద్ధ బోధకుల వేషములో సాతానుడు వాడు పనిచేస్తూ ఉన్నాడు. సోదరులారా, అబద్ధ బోధకులను తయారు చేసేది కూడా సాతానే. వాడు చర్చీలు పెట్టిస్తాడు, బోధకులను తయారు చేస్తాడు, సంఘాలు పెద్ద పెద్ద మందిరాలను కట్టించేస్తాడు. కానీ లోపల చెప్పే దేవుని మాటలు కాదు. సాతానుడు చర్చి పెట్టిస్తే, సాతానుడు బోధకుడిని తయారు చేస్తే ఆ బోధకుడు ఏం చెప్తాడు? అన్నీ శరీర సంబంధమైన మాటలే చెప్తాడు. శరీర సంబంధమైన మాటలు అంటే శరీర క్షేమం కొరకు, శరీర ఆశీర్వాదాలు, దీవెనల కొరకు, పెళ్లి రోజుల కొరకు, పుట్టినరోజుల కొరకు, ఆస్తులు సంపాదించుకోవడానికి, ఈ యొక్క ఉద్యోగాల కొరకు, ప్రమోషన్ల కొరకు, ఇవన్నీ శరీరానికి సంబంధించినవే.
ఇంకా చదువుల కొరకు ఎంత బాగా ఇలాంటి వాటి కోసం ప్రార్థనలు చేస్తే అంతగా వాళ్ళకి డబ్బు పోగు చేసుకోవటానికి వీలవుతుంది. దాని తరువాత ఆ డబ్బు వాళ్ళని సర్వనాశనం చేస్తుంది అని ఈనాడు బోధకులకి లేఖనాల్లో చదువుతారు, కానీ మారు మనస్సు లేకుండానే బోధకులైపోయిన వారు, సాతాను సమాజపు వారు విస్తరించిపోయిన ఈ కడవరి దినములలో బహు జాగ్రత్తగా మనము ఈ యొక్క మందిరము యొక్క అనుభవాన్ని తెలుసుకోవాలి. అందుకే భక్తుడు తేటగా యెహోవా నీ నివాస మందిరమును అన్నాడు. నీ తీసి పడేశారు ఈరోజు. దేవుని యొక్క నివాస మందిరాలు కాదు, వాళ్ళు సొంతగా కట్టుకున్న మందిరాలు. ఆ మందిరాలలో వాళ్ళ సొంత బోధలు చెప్తారు. బైబిల్ చేతిలో ఉంటుంది, కానీ పరలోక రాజ్య సువార్తను చెప్పే బోధకులు లేరు సోదరులారా. ఇది బహు భయంకరమైన శాపకరమైన స్థితి. కనుక ప్రభు అన్నాడు, ప్రవక్త అయిన దానియేలు ఏనాడో ప్రవచనం చెప్పాడు, నాశనకరమైన హేయ వస్తువు పరిశుద్ధ స్థలంలోనికి వచ్చి బోధలు చేస్తుంది, జాగ్రత్త, మీరు చదువువాడు గ్రహించుగాక అన్నాడు. చదివేవాళ్ళు కూడా కరువైపోయారు. చదువువాడు గ్రహించగాక అన్నాడు. ఎవరు గ్రహిస్తున్నారు? మా పాస్టర్ గారు అనుకొని వెళ్ళిపోతున్నారు. కానీ నేను ఏ పాస్టర్ని దూషించి ద్వేషించి మాట్లాడట్లా. పరిశుద్ధ లేఖనాల్లో సత్యమును మీకు తెలియచేస్తున్నాను. ఎవరి పేరు ఎత్తి కూడా నేను అందుకే చెప్పట్లేదు. ఈ సత్యవాక్యము మీరు అర్థం చేసుకొని ఇప్పటికైనా కనీసం మీ బ్రతుకులు మార్పు చేసుకున్నట్లయితే మీకు ఎంతో మేలు. కానీ ఇప్పుడు మరి మీ కన్నులకు అవి మరుగు చేయబడితే ఎవరు ఏమీ చేయలేరు. కనుక దేవుని యొక్క లేఖనాల్లో చాలా జాగ్రత్తగా గమనించవలసిన అనుభవం ఏంటంటే, ఆయన యొక్క తేజో మహిమ నిలిచే స్థలము దేవుని యొక్క మందిరము. దేవుని యొక్క మందిరము. నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని మందిరములో నిన్ను ప్రభు దినదినము పరిశుద్ధతలో శక్తివంతురాలుగా మార్పు చేసినట్లు నీ వెళ్ళే మందిరములో ఆత్మ సంబంధివిగా దినదినము రూపాంతరం చెందుతున్నావా? పరలోకం కొరకు సిద్ధపడుతున్నావా? పరీక్ష చేసుకునండి. నిజముగా మందిరములో ప్రభువు నివాసము చేసి ఆ నివాస స్థలములో ఆయన కూర్చుండి తన ప్రజలను పరిశుద్ధపరుస్తూ ఉంటాడట. మరి అది జరుగుతుందా? ఎంతసేపు చర్చికి వెళ్ళొచ్చాము, చక్కగా సరదాగా లోకంతో కలిసిపోతున్నాం, అన్ని జనులతో కలిసిపోతున్నాం, శరీర సంబంధమైన సరదాలు, షోకులు, శరీర సంబంధమైన కోరికలు నెరవేర్చుకుంటూ ఉన్నాం. ఇదా క్రైస్తవ్యం? బైబిల్ ఏం చెప్తుంది? మీరేం చేస్తున్నారో ఆలోచన చేసుకోండి ఒకసారి. కనుక దేవుని యొక్క కృపచేత ప్రభు అయిన తండ్రి మనకు ఈ యొక్క అనుభవాలు తెలియజేస్తూ ఉన్నాడు. మరి యొక్క అనుభవాన్ని 36వ కీర్తనలో కూడా చూడండి. 36వ కీర్తన 8వ వచనం చదువుదాం. నీ మందిరము యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి నొందుచున్నారు. నీ మందిరము యొక్క సమృద్ధి. మందిరములో ఏముంటుంది? సమృద్ధి ఉంటుంది సోదరులారా. ఈ సమృద్ధి ఏంటి? సమృద్ధి నీ మందిరములో నిలిచే తేజో మహిమ ఏంటి? నీ మందిరము పరిశుద్ధ స్థలమును నేను ప్రేమించుచున్నాను అని భక్తుడు తెలియచేసే కారణాలేంటి అని మనం జాగ్రత్తగా గమనించినట్లయితే, మరి చక్కని ప్రవచనాలు మనం గత కాలంలో కొన్ని చదువుకున్నాం. కానీ సోదరులారా, ఒకసారి చిన్న మాటలు నేను మీకు జ్ఞాపకం చేసి ముందుకు వెళతాను. చూడండి, హగ్గయి వ్రాసిన ఈ యొక్క చిన్న గ్రంథంలో హగ్గయి ఏం చెప్తున్నాడు? 2వ అధ్యాయం 7వ వచనం చూడండి. నేను అన్యజనులందరినీ కదిలింపగా అన్యజనులందరి యొక్క ఇష్ట వస్తువులు తేబడును, నేను ఈ మందిరమును మహిమతో నింపుదును అని చెప్పాడు. ఈ కడవరి మందిరము యొక్క గొప్పతనాన్ని ప్రవక్త ద్వారా ప్రభు తెలియచేసిన సంగతులను చదువుకుందాం. ఈ యొక్క కడవరి మందిరము, ఈ మందిరము యొక్క గొప్పతనం ఏంటంటే, అన్యజనులందరి యొక్క ఇష్ట వస్తువులు తేబడును, నేను నా మందిరాన్ని మహిమతో నింపుతాను అని తెలియచేస్తూ ఉన్నాడు. అంతేకాకుండా 2వ అధ్యాయంలోనే 9వ వచనం చూడండి. ఈ కడవరి మందిరము యొక్క మహిమ మునుపటి మందిరము యొక్క మహిమను మించును అని చెప్తున్నాడు. మునుపటి మందిరం గురించి మనం చదువుకున్నాం ఇంతవరకు. నేను అందుకే కొన్ని విషయాలు మీకు కొంత వివరణ చెప్పగలిగాను. అసలు మునుపటి మందిరం అసలు ఎన్ని క్లిష్టమైన పద్ధతులతో, ఎంత జాగ్రత్తగా జీవిస్తే ఆశీర్వాదాలతో వ్రాయబడిందో కూడా మనం చదువుకున్నాం. కానీ ప్రభు అంటున్నాడు, ఈ కడవరి మందిరం యొక్క మహిమ మునుపటి మందిరం యొక్క మహిమను మించును అని తెలియజేశాడు. ఈ కడవరి మందిరములో
సమృద్ధి ఉంటుంది సోదరులారా. ఆ సమృద్ధి ఏంటి? ఈ కడవరి మందిరములో తేజో మహిమ నిలుస్తుంది. ఈ తేజో మహిమను చూచిన దావీదు మహారాజు ఆ మందిరము యొక్క ప్రస్తావన చాలా చాలా సంతోషముతో మనకు కూడా ఈనాటికి కూడా ప్రత్యక్షపరుస్తూనే ఉన్నాడు. జాగ్రత్తగా గమనించాలి. ఈ కడవరి మందిరము యొక్క మహిమ చాలా గొప్పదట. అంతేకాకుండా దేవుని యొక్క ఘనమైన నామములో భక్తుడైన జకరియా ద్వారా ప్రభు చెప్పిన విషయాన్ని ఆలోచన చేసినట్లయితే జకరియా గ్రంథం 4వ అధ్యాయం 10వ వచనం చూడండి. కార్యములు అల్పమై ఉన్న కాలమును తృణీకరించిన వాడెవడు? లోకమంతటా సంచారము చేయి యెహోవా యొక్క 7 నేత్రములు జెరుబ్బాబెలు చేతిలో గుండు నూలు ఉండుట చూచి సంతోషించును. జెరుబ్బాబెలు యూదా వంశమునకు చెందిన జెరుబ్బాబెలు, దావీదు సంతతికి చెందిన జెరుబ్బాబెలు, అతని చేతిలో గుండు నూలు ఉన్నాయి. అంటే మందిరమును కట్టడానికి గుండు నూలు అవసరం. ఒక ఇల్లు కట్టే మామూలుగా మనం ఇల్లు కట్టుకునేటప్పుడు మేస్త్రిని పెడతారు కదా, వాళ్ళు దేంట్లో ఒక మూల మట్టాన్ని ఒక గుండుని నూలుని తీసుకొని మొట్టమొదటి నుంచి కూడా వాటితోటి వాళ్ళు పని ప్రారంభిస్తారు, కొలతలు అన్నీ. అయితే జెరుబ్బాబెలు దేవుని యొక్క మందిరాన్ని కట్టడానికి అతని చేతిలో గుండు నూలు ఉన్నాయట. కడవరి మందిరాన్ని కట్టడానికి గుండు అనగా నీతి అనే మట్టపు గుండు, ఇక గుండు నూలు అన్నాడు న్యాయము అను కొలనూలు అని చెప్తాడు ప్రవక్త అయిన యెషయా. మీరు తర్వాత చదువుకోండి. యెషయా గ్రంథం 28వ అధ్యాయంలో చెప్తాడు, నీతి అను మట్టపు గుండు న్యాయము అను కొలనూలుతో కడవరి మందిరము యొక్క కొలతలు ప్రారంభించిన అతి శ్రేష్టమైన అనుభవాన్ని మరి ప్రవక్త అయిన జకరియాతో ప్రభు తెలియచేస్తున్నాడు. ఈ కడవరి మందిరము యొక్క మహిమ మునుపటి మందిరము యొక్క మహిమను మించుతుంది. ఏంటి ఈ మహిమ? కడవరి మందిరములో ప్రభు యొక్క తేజో మహిమ నిలుస్తుంది. కడవరి మందిరములో సమృద్ధిగా జనులు జీవాన్ని పొందుతారు. జీవజలములను తీసుకుని నిత్య జీవానికి వారసులుగా, జీవాహారాన్ని తిని నిత్య రాజ్యానికి వారసులుగా మార్పు చెందుతారు. ఈ కడవరి మందిరము అంత ఘనమైనది అని ప్రభు అయిన తండ్రి తెలియచేస్తూ ఉన్నాడు సోదరులారా. అయితే దేవుని యొక్క ఘనమైన నామంలో ఈ యొక్క మందిరాన్ని ప్రభు ఏమని తెలియచేస్తున్నాడో తెలుసా? ఒకసారి మీకా భక్తుడి ద్వారా ఆ యొక్క ప్రవచనాన్ని మనం చదువుకుందాం. మీకా గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనం. అంత్యదినములలో యెహోవా మందిర పర్వతము, యెహోవా మందిరం అంటే సామాన్యమైంది అనుకుంటున్నారా? యెహోవా మందిర పర్వతము పర్వతముల శిఖరమున స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడగా ప్రవాహము వచ్చినట్లు జనులు దానిలోనికి వత్తురు అని చెప్పాడు. యెహోవా మందిర పర్వతము, మందిరము, దేవుని యొక్క మందిరము పర్వతం అండి. అది ఏ పర్వతము? అది ఎక్కడుంది ఆ పర్వతము అంటే, పూర్వకాలంలో మోషే కాలంలో 10 ఆజ్ఞలు ఇవ్వడానికి దేవుడు సీనాయి పర్వతం మీదకి రమ్మని చెప్పాడు. సరే, అది అలా ఉంచండి. ప్రస్తుతము ప్రభు అయిన తండ్రి అంత్యదినాల్లో చేయబోయే కార్యాలను అంత్యదినములలో యెహోవా మందిర పర్వతములు కొండలన్నిటికంటే పైగా చూడండి, శిఖరమున అన్నాడు. చూడండి, పర్వతముల శిఖరమున స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడగా ప్రవాహము వచ్చినట్లు జనులు దానిలోనికి వత్తురు అని చెప్పాడు. కనుక యెహోవా మందిర పర్వతము స్థిరమైనది, అన్నిటికంటే అత్యున్నతమైనది. పర్వతాల శిఖరాలన్నిటికంటే కూడాను ఎత్తుగా ఉన్న ఈ పర్వత శిఖరము కంటే ఇక ఉన్నతమైనది లేదు సోదరులారా. అందుకని చెప్పాడు, యెహోవా మందిర పర్వతము పర్వత శిఖరములన్నిటికంటే ఎత్తుగా స్థిరపరచబడినది. కనుక ఇక ఆ పైన ఎవరు లేరు. సృష్టికర్త దేవాది దేవుడు ఆయన స్థాపించే ఈ యొక్క మందిర పర్వతము చూడండి ఎన్ని విధాలుగా తెలియచేస్తున్నాడు కడవరి దినముల్లో. ఇదే మాట ప్రవక్త అయిన యెషయా కూడా ప్రవచించాడు సోదరులారా. యెషయా గ్రంథం 2వ అధ్యాయంలో మీరు చూస్తే, యెషయా గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనం చూడండి. అంత్యదినములలో పర్వతముల పైన యెహోవా మందిర పర్వతము పర్వత శిఖరమును స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడగా ప్రవాహము వచ్చినట్లు సమస్త అన్యజనులు దానిలోనికి వచ్చేదరు.
అన్యజనులందరూ కూడా వచ్చేస్తారట ఆ పర్వతం మీద ఉన్న యెహోవా పర్వతము అనగా దేవుని యొక్క పర్వతము అనగా దేవుని యొక్క మందిరంలోనికి అంచె దినములు అనేకులు వస్తారని చెప్పేసి ప్రవచనం చెప్పి సృష్టికర్త మాట్లాడితే, ఈరోజు మాకు దేశం అది కాదు, మాకు దేవతలు ఉన్నాయి, మాకు అలాగున్నారు ఇలాగున్నారు అని చెప్పేసి నానా రకాలుగా మాట్లాడుకొని ప్రభు యొక్క మాటను లేకుండా చేయాలనుకుంటున్నారు. కానీ అది సాధ్యమా? 2 సార్లు హెచ్చరింపబడి ప్రవచింపబడిన ఈ యొక్క మందిర పర్వతం యొక్క స్థాయి, ఆ యొక్క స్థిరపరచబడిన విధానము, అన్నిటికంటే కూడా ఎత్తుగా ఎత్తబడిన ఆ దేవాతి దేవుని యొక్క మందిరమైన నివాస స్థలమైన పరిశుద్ధ స్థలము, దాన్ని ఎవడైనా చేరుకోగలడా అంటే కడవరి మందిరము యొక్క గొప్పతనాన్ని ప్రభు అయిన తండ్రి తెలియచేయడానికి ఎన్ని విధాలుగా మాట్లాడాడో దయచేసి మీరు ఈ లేఖనాలు గమనించాలి. కనుక ఏంటి ఇంతకీ కడవరి మందిరము, ఈ దేవాలయం ఏంటి, పరిశుద్ధ స్థలం ఏంటి అని కనుక చూసినట్లయితే తండ్రి అయిన దేవుడు చెప్పాడు. త్వరగా చెప్తాను, దయచేసి మీరు కూడా మరి మీ మనసులలో బహు జాగ్రత్తగా ఈ సంగతులు వింటారని నేను ఆశిస్తూ ఉన్నాను. దేవుని యొక్క సన్నిధిలో వీటిని తెలుసుకోకపోతే మీరు చాలా తీవ్రముగా నష్టపోయిన జాబితాలోనికి కొట్టివేయబడతారు సోదరులారా. చూడండి, యోహాను సువార్త 2వ అధ్యాయం 18 నుండి చదువుదాం. కాబట్టి యూదులు, నీవు ఈ కార్యములు చేయుచున్నావే, ఏ సూచక క్రియ మాకు చూపెదవని ఆయన అడగగా, యేసు, ఈ దేవాలయమును పడగొట్టుడి, 3 దినములలో దానిని లేపుదునని వారితో చెప్పాను. యూదులు, ఈ దేవాలయము 46 సంవత్సరములు కట్టిరే, నీవు 3 దినములలో దానిని లేపుదువా అనిరి. అయితే ఆయన తన శరీరమును దేవాలయమును గూర్చి ఈ మాట చెప్పెను. తన శరీరమును దేవాలయము, కడపటి మందిరము క్రీస్తు శరీరము అను దేవాలయము సోదరులారా. అదే శ్రేష్టమైన మందిరము, అదే యెహోవా మందిర పర్వతము, అన్నిటి మీద అత్యున్నత స్థానములో ఉన్న మందిరము క్రీస్తు శరీరము అను ఈ యొక్క మందిరము 3 దినములలో ప్రభువు లేపిన మందిరము ఆయన శరీరమే. ఇంకా చదువుకుందాం చూడండి, కొరింథీయులకు వ్రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయంలో 19వ వచనం చూడండి. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా. మీరు మీ సొత్తు కారు. ఈ మందిరం యొక్క అనుభవాలలో ఉన్న వారి యొక్క శక్తి సామర్థ్యాలు ఎలా ఉంటాయో చెప్తున్నాడు ప్రభు. మీ దేహము విలువ పెట్టి కొన్నాడు తండ్రి. మీరు మీ సొత్తు గారు, మీ ఇష్టం వచ్చినట్లు జీవించడానికి, ఓ క్రైస్తవులారా, మీ ఇష్టానుసారంగా బ్రతకటానికి, మీరు కోరుకున్న కోరికలు తీర్చుకోవటానికి మీరు మీ సొత్తు కారు. ఎవరైనా ఆ విధమైన ప్రవర్తన కలిగి ఉన్నట్లయితే వాళ్ళు అసలు దేవుని మనుషులే కారు, దేవుని సంబంధులే కారు. ఎందుకంటే ఈ సందర్భంగా నేను ఒక విషయం చెప్తాను. ప్రభువైన యేసుక్రీస్తు పేతురుతో చెప్తున్నాడు, మనిషి కుమారుడు పాపుల చేతికి అప్పగింపబడి అన్యాయమైన తీర్పు తీర్చబడి శాస్త్రులు, ప్రధాన యాజకులు ఆయన్ని చంపేస్తారు అనే విషయాన్ని, ఆయన 3వ దినాన్ని తిరిగి లేస్తాడని చెప్తే పేతురు అంటున్నాడు, ప్రభువా అది నీకు సంభవింపకుండునుగాక అన్నాడు. నా బోధకుడికి శ్రమ ఏంటి అని తను అనుకున్నాడు. కానీ ప్రభు వెంటనే ఏం చెప్పాడు? సాతానా, నా వెనుకకు పోము, నీవు మనుషుల సంగతులనే ఆలోచిస్తున్నావు, దేవుని సంగతులు మనస్కరించుటలేదు. నా తండ్రి అందనిమిత్తమే ఈ లోకానికి నన్ను పంపించాడు, అది నీకు సంభవింపకుండా ఉండాలంటావేంటి నువ్వు, సాతానా అన్నాడు. ఆ మాటనే ప్రభు పేతుర్నే సాతానా అన్నాడే. ఆ మాటకి, సాతానా నా వెనుకకు పొమ్ము, మీ అందరి పరిశుద్ధ గ్రంథాల్లో ఉన్న సత్యమైన మాటలు సోదరులారా. ఇవి నేను సొంతగా చెప్పట్లేదు. ఈరోజు దేవుని నామంలో ఉండి దేవుని మనుషులు అని చెప్పుకొని శరీర సంబంధమైన భోగాలకి, శరీర సంబంధమైన ఆసక్తి, గొప్పతనం కొరకు, లోకంలో గొప్ప అనిపించుకునే కొరకు చేసే ప్రతి పని ఎంత భయంకరమైన సాతాను యొక్క మోసము గమనించండి. అలాంటి వారు దేవుని మనుషులే కారు. వాళ్ళు లోకాన్ని ప్రేమిస్తున్నారు కనుక లోకము తన వారిని చక్కగా పోగు చేసుకుంటూ ఉంది. కానీ ప్రభువు లోకముతో పోరాడాడు. లోక సంబంధులతో ప్రభు ఎక్కడ ఏకీభవించలేదు సోదరులారా. మీరు లోకంలో ఉన్న వాటినైనా ప్రేమింపకుడి, అలా ప్రేమిస్తే తండ్రి ప్రేమ మీలో ఉండదని చెప్పాడు మన తండ్రి అయిన క్రీస్తు యేసు. చూడండి, దేవుని యొక్క శ్రేష్టమైన నామములో
ప్రభు అంటున్నాడు, మీ ఇష్టానుసారంగా మీరు బ్రతుకుతున్నారు అంటే మీరు అసలు నా మనుషులే కారు, నాకు మీకు ఎటువంటి సంబంధం లేదు. నా పిల్లలైతే వారి ఇష్టానుసారంగా జీవించడానికి వీలు పడదు. మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి అని ప్రభు అయిన తండ్రి తెలియజేస్తున్నాడు. ఎందుకంటే మీ దేహము పరిశుద్ధాత్మకు ఆలయము. పరిశుద్ధాత్ముడు మనలో నివాసము చేస్తే మనము ఒక ఆలయముగా దేవుని యొక్క సన్నిధిలో ప్రభువు స్థిరపరుస్తాడు సోదరులారా. అలాంటి వారు లోకస్తులను సంతోషపెట్టరు, లోకంతో ఏకీభవించరు, లోక సంబంధమైన కార్యకలాపాలలో వారు చచ్చిన వారిగా బ్రతుకుతారు. గమనించండి. ఇంకా ఏమని చెప్తున్నాడంటే, అదే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయంలో 16వ వచనం చూసినట్లయితే, మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరుగరా? ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వారిని పాడు చేయను. కడవరి మందిరము యొక్క గొప్పతనం చూడండి. ఆ కడవరి మందిరము అనగా ఎవరైతే ఈ మందిరమునకు, దేవుని యొక్క పరిశుద్ధ పర్వతమునకు లేక యెహోవా మందిర పర్వతమునకు సంబంధించిన వారో అలాంటి వారు దేవుని ఆలయముగా తమ్మును తాము మార్పు చేసుకుంటారని పరిశుద్ధుడైన తండ్రి చెప్తున్నాడు. వారే దేవుని ఆలయముగా ఉంటారని తెలియజేస్తూ ఉన్నాడు. అంతేకాదు ఎఫెసీ పత్రికలో 2వ అధ్యాయం, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం చూడండి. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయిగా ఉండగా అపోస్తలులు ప్రవక్తలు వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. క్రీస్తు యేసు మూలరాయిగా మీ జీవితంలో ఉన్నాడా? అపోస్తలులు ప్రవక్తలు వేసిన పునాది మీదే మీరు కట్టబడుచు ఉన్నారా? క్రీస్తు బోధ లేకుండా మీకు మూలరాయే లేదు. ఇల్లు కట్టువారైన మీరు నిషేధించిన రాయి ఉందే, ఆ రాయి ఎవరు అనుకున్నారు? క్రీస్తు. క్రీస్తు లేకుండా, క్రీస్తు బోధ లేకుండా మేము యేసు ప్రభువుని నమ్ముకున్నామని చెప్పుకొని, మేము దేవుని మనుషులం అని చెప్పుకొని చాలా దర్జాగా తిరిగిపోతున్నారే. అసలు మూల రాయి అంటేనే క్రీస్తు. ఈ క్రీస్తు లేకుండా సంఘాలు కట్టేశారండి. దానివల్ల అందరూ వాళ్ళు బోధించేదంతా సోది మాటలు, ముసలమ్మ ముచ్చట్లు, కట్టుకథలు, పెట్టకథలు, ఇవాళ్ళు బోధలు చేసేది. ఎంతైనా మీరు ఎవరినైనా చూడండి, వాక్యం ఒక్కడి నోట్లో నుంచి సత్యమైన వాక్యం రాదు సోదరుల. వాక్యం చెప్పినట్టు చెప్తారు అందరూని. కానీ ప్రభు అన్నాడు, నేనే సత్యమును అని. క్రీస్తే సత్యం. సత్యం అంటే ఏంటి? సత్యం అంటే ఏంటి? లోకమును జయించుట సత్యవాక్యం అండి. శరీరాన్ని దాని దురాశలతో సిలువ వేయుట సత్యవాక్యం. ఆ వాక్యాలు ఎవరు చెప్తున్నారండి? అసలు ఎంతసేపు మిమ్మల్ని లోకం చుట్టూ తిప్పుతూ వాళ్ళు భక్తుల్లాగా చలామణి అయ్యి మీ ప్రాణాలను పీకు తినేస్తున్నారు, చివరికి హత్య చేసేస్తున్నారు. కనుక దేవుని యొక్క శ్రేష్టమైన సన్నిధిలో గమనించండి, క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయితే ఆ క్రీస్తు బోధన పట్టుకొని దేవుడు ఆ బోధని అపోస్తలులకు అప్పగించాడు. ఆ బోధ సత్యమైన బోధ. అపోస్తలుల యొక్క బోధ వాళ్ళు ఎక్కడ ప్రకటన చేసినా దెబ్బలు కొట్టారు, చివరికి అందరినీ చంపేశారు సోదరులారా. కానీ ఈ రోజుల్లో పాస్టర్లు అయ్యో అయ్యో శ్రమ, ఎంత భయంకరమైన మాటలు చెప్తున్నారండి, ఎంత భయంకరమైన బోధలు చేస్తున్నారు, ఎంత భయంకరమైన వాళ్ళ యొక్క దుర్నీతి కార్యాలని ప్రజల యొక్క ప్రాణాలు చంపటానికి ఉపయోగిస్తున్నారండి. హంతకులు, బోధకులు కాదు. మీరు బోధకులు అనుకుంటున్నారు. నేను చెప్పిన మాట నా ప్రభువు మహామహిమతో వచ్చినప్పుడు ఖచ్చితంగా ఈ మాట ఎంత సత్యమైందో స్థిరమైందో మీకు తెలియచేస్తాడు. ఇప్పుడే తెలుసుకుంటే మంచిది. అప్పుడు తెలుసుకున్నారనుకో ఉపయోగం లేదు, మారే ఛాన్స్ ఉండదు. ఇక వెంటనే పాతాళానికి త్రోసివేస్తాడు సోదరులారా. అలాంటి స్థితికి మనం వెళ్లకుండా తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ సత్యమైన మాటల చేత మనల్ని పోషిస్తూ ఉన్నాడు. దయచేసి ఈ మాటలు ఇక మరి ఎంతకాలం ఇవి మీకు వినిపిస్తాయో కూడా నాకు తెలియదు. ఏదేమైనప్పటికీ తండ్రి యొక్క కృపచేత ఈ సంగతులు మీకు నేను తెలియచేస్తున్నాను. అపోస్తలులు ప్రవక్తలు వేసిన పునాది మీద మనం కట్టుకుంటున్నావా? లేక తమకై తాము బోధకులు అనుకొని ధనాపేక్షతో సంఘాలు పెట్టిన వాళ్ళ యొక్క మాటలు విని విశ్వాసులను అనుకొని భ్రమపడుతూ మోసపోతూ నష్టపోతూ ఉన్నారా? ఈ బోధకులు పోరాడేది ప్రభువుతో సోదరులారా. వాళ్ళు ప్రభు మనుషులు కారు, ప్రభు యొక్క సేవకులు కారు. మనము లోకంతో పోరాడాలి. లోకము మనకు చెప్పాడు విశ్వాసులు పోరాడేది ఎవరితోటి? చాలా చక్కగా ఎఫెసీ పత్రికలో ఏలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు, శరీర సంబంధమైన మోసకరమైన
ఈ యొక్క మనుషులతో పోరాడవలసిన దినాలండి ఇవి. మీరేదో బోధకులు అనుకుంటున్నారు, వీళ్ళు బోధకులు కాదు. చూడండి చెప్తాను, మనము పోరాడినది శరీరులతో కాదు. ఏదో వాళ్ళతోటి వీళ్ళతోటి వాళ్ళు ఎందుకన్నారు, వీళ్ళు ఎందుకు తిడుతున్నారు, మా ప్రభువుని ఎందుకు తిడుతున్నారు అని వాళ్ళు వీళ్ళు తిట్టుకుంటూ కూర్చునేది కాదు. మరి ఏం చేయాలి? ప్రస్తుత అంధకార సంబంధమగు లోకనాథులు, ప్రస్తుత అంధకార సంబంధమగు సాతాను తయారు చేసిన ఈ బోధకులతో పోరాడాలి. శరీర సంబంధమైన మాటలు చెప్పే బోధకులతో పోరాడాలి సోదరులారా. అంతేకాదు ఆకాశ మండలమందున్న దురాత్మ శక్తుల సమూహాలతో కూడా పోరాడాలి. ఆకాశ మండలమందున్న, ఆకాశము అనగా ఆలయము అని చాలా స్పష్టంగా వీడియోస్ చేశాను నేను. ఆకాశము అనేది ఆలయము. ఈ యొక్క ఆకాశ మండలములో దురాత్మ శక్తులు ప్రవేశించినాయి. దురాత్మలు ప్రవేశించిన అబద్ధ బోధకులు ప్రవేశించేశారు. వాళ్ళల్లో ఉన్న ఆత్మ దురాత్మే కానీ దేవుని ఆత్మ కాదు. వాళ్ళతో పోరాడాల్సిన పరిస్థితి. కనుక ఈ యొక్క పోరాటం మానేసి వీళ్ళు ప్రభుతో పోరాడుతున్నారండి బోధకులు. ఎందుకో తెలుసా? ప్రభు ఆత్మ సంబంధమైన బోధ చెప్పమంటే వీళ్ళు శరీర సంబంధమైన బోధ చెప్పి ప్రజల్ని చంపేస్తున్నారు. కనుక ఇట్టి వారందరూ ప్రభు పనికి హానికరులు, అబద్ధ బోధకులు. వీళ్ళందరూ కూడా క్రీస్తు విరోధులు, సత్యమునకు విరోధులు, వీళ్ళు నీతికి విరోధులు, అంతేకాదు ధర్మ విరోధులు. ధర్మ విరోధ సంబంధమైన కార్యము ఇప్పటికే పనిచేయుచున్నది అని అపోస్తులుడైన పౌలు కాలంలోనే చెప్పాడు ఈ దొంగల గురించి, అబద్ధ బోధకుల గురించి. అయితే ప్రజలందరినీ మోసం చేసే ఒక శక్తిని కూడా దేవుడే పంపించేశాడు. ఎందుకో తెలుసా? ప్రజలకి సత్యవాక్యం కావాలని ఆశ లేదు. అందుకే నా దగ్గరకు వచ్చి నా మాట వినకుండా మీ పాస్టర్ల మాటలు విని మిమ్మల్ని మీరు సంతోషపెట్టుకుంటున్నారు. కనుక అట్టి వారందరినీ నేను ద్వేషిస్తూ ఉన్నాను. కనుక నేను ద్వేషించేవారే మీకు బోధకులు. కనుక మిమ్మల్ని కూడా ఒక ఆత్మతోటి మిమ్మల్ని సాతానికి అప్పగించేస్తున్నాను. ఏంటంటే అది సత్యమును నమ్మక దుర్నీతి యందు అభిలాష కలిగిన వారు కనుక మీ అందరినీ మోసం చేసి ఆత్మకు అప్పగించేశానని చెప్పాడు. తెలిసిన ఈరోజు దాదాపుగా క్రైస్తవులందరూ దేవుని చేత మోసగింపబడుతున్న పరిస్థితుల్లోనే ఉన్నారు. కానీ దేవుని చిత్తమును నెరవేర్చి దేవుని రాజ్యానికి సిద్ధపడే క్రైస్తవులుగా ఎవరు లేరు. కనుకనే దేవుని రాజ్యానికి సిద్ధపడే వారికి మాత్రమే సత్యాన్ని తెలియచేస్తాడు. ఇంకా ఆయన ప్రేమను ఇంకా చూపిస్తూ ఎవరైనా వింటారేమో, ఎక్కడైనా వింటారేమోనని నాలాంటి ఒక అల్పురాలి చేత కూడా ఈ సత్యమును మీ ముందుకు తీసుకొని వస్తున్నాడు సోదరులారా. కనుక దేవుని యొక్క లేఖనాలను ఏ విధంగా ఉపయోగించుకుంటారో మీ ఇష్టం. చూడండి ఇంకా ఏమని చెప్తున్నాడంటే, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం చూడండి. యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండినట్లు మీరును సజీవమైన రాళ్ల వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు అన్నాడు. సజీవమైన రాళ్ళు. సజీవమైన రాళ్ళు ఎక్కడున్నారండి? సజీవమైన రాళ్ళు ఒక మందిరాన్ని కట్టాలి అంటే మనము మామూలుగా మందిరాన్ని కట్టుకుంటున్నాం అనుకోండి, అక్కడ ఏ విధముగా మరి సిమెంటు, ఇటుకలు, ఇసుక, స్టీలు ఇవన్నిటినీ పెట్టి ఇంకా దానికి తగినట్లుగా గుమ్మాలు మొత్తం అన్ని సమస్తం ఎలాగైతే ఏర్పాటు చేయబడతాయో దేవుని యొక్క మందిరము, ఆత్మ సంబంధమైన మందిరము కట్టబడటానికి, ఆత్మ సంబంధమైన మందిరం కన్నులతో చూసేది కాదు. మహాజ్ఞాని అయిన సొలొమోను కట్టిన మందిరమే నేలమట్టం చేసి పారేశారు. శత్రువులకు అప్పగించేశాడు దేవుడు. నా మందిరాన్ని చూసి మురిసిపోతున్నారు. ఆ మందిరములో ఒక్కళ్ళకైనా దేవుని భయభక్తులు లేకుండా బ్రతుకుతున్నారు. శత్రువుకు అప్పగిస్తానని అప్పగించాడు. మొత్తం అంతా శత్రువు సర్వనాశనం చేసి యెరూషలేమును పాడుపెట్టాడు. అదంతా తర్వాత మరలా జెరుబ్బాబెలు కాలంలో జెరుబ్బాబెలు పని చేయటం, ఇవంతా చాలా 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 నా మనసులోనైతే ఇదంతా ఎలా ఉంటుందో తెలుసా? మొత్తం చక్కగా కన్నులారా చూస్తున్నట్టుగా భావించేలాంటి ఒక మంచి అవగాహనతో ఉంటుంది. కానీ అవన్నీ చెప్పాలంటే సమయం కుదరదు కదా. దేవుని యొక్క పరిశుద్ధ లేఖనాలలో మరి ప్రభు అంటున్నాడు, సజీవమైన రాళ్ళు అయితేనే ఆత్మ సంబంధమైన మందిరము తయారు. ఇది కడవరి మందిరం యొక్క ప్రత్యేకత. కడవరి మందిరం అనగా క్రీస్తు శరీరం అని చెప్పుకుంటున్నాం. క్రీస్తు శరీరము ఆ ప్రత్యేకత ఏంటంటే అందులో ఉండేదందరూ కూడా సజీవమైన రాళ్లే. క్రీస్తు శరీరం అనేది ఎక్కడైనా సరే మందిరం అంటే 4 గోళ్ళ ఏమైనా కట్టుకోవడానికి, కానీ ఆత్మ సంబంధమైన మందిరము, కడవరి మందిరము యొక్క మహిమ ఏంటంటే
ఆ కడవరి మందిరము ఆత్మ సంబంధమైన మందిరము కనుక ఆ మందిరములో ప్రతి విశ్వాసి కూడా ఒక అవయవములాగా క్రీస్తు కొరకే బ్రతకాలి. క్రీస్తు నిమిత్తమే లోకములో సాక్ష్యార్థముగా జీవించి వారు క్రీస్తు రాజ్యము కొరకు సిద్ధపడుతూ ఈ లోకములో సాక్షులుగా మిగిలిపోతారు సోదరులారా. అలాంటి భక్తిని సంపాదించుకున్న వాళ్ళే నిజమైన క్రైస్తవులు. ఈనాడు క్రైస్తవులను చెప్పుకుంటున్న ప్రజలందరూ కూడా అందరూ డూప్లికేటే. ఎంతమందికి ఇది ఇష్టం లేకపోయినా కష్టమైనా నన్ను తిట్టుకున్నా నేను లేఖనాలను బట్టి చెప్తున్నాను సోదరులారా. ప్రభువు నాకు నేర్పించిన పద్ధతిని బట్టి నేను మీకు తెలియచేస్తున్నాను. అంతటా ఎక్కడ చూసినప్పటికీ క్రైస్తవులే కానీ నిజ క్రైస్తవులు కాదు, విశ్వాసులే కానీ శ్వాస లేని విశ్వాసులు. వాళ్ళకి ప్రభు ఆత్మ లేదండి. దేవుడు మట్టిని తీసుకొని మనిషిగా తయారు చేసి జీవవాయువును ఓదగా జీవించు ప్రాణి ఆయను అంటాడు. జీవించు ప్రాణి మరలా దేవుని ఆజ్ఞ మీరి చచ్చిపోయాడు సోదరులారా. ఆత్మలో చచ్చిపోయాడు. ఆత్మను బ్రతికించే పద్ధతిని కడవరి మందిరములో మాత్రమే మీరు పొందగలరు, క్రీస్తు శరీరములో మాత్రమే. ఎందుకనగా ఆ శరీరమునకు క్రీస్తే శిరస్సు కనుక ఆ శిరస్సు నుంచి వచ్చే ప్రతి ఆజ్ఞను చేసే విశ్వాసుల సమూహమే కడవరి మందిరము అని తేల్చి చెప్తున్నాడు. అలాంటి విశ్వాసులు వారు తమ శరీరాలను వాళ్ళ ఇష్టానికి వాడుకోరు. వారు తమ కోరికలను తీర్చుకోవటానికి దేవుని సన్నిధిలో వాక్యాన్ని ఉపయోగించుకోరు. అట్టి వారికి అసలు దేవునితో సంబంధమే లేదు. కానీ ప్రభువు ఆయన చిత్త ప్రకారముగా జీవించి ప్రభువు కొరకే పనిచేసి సజీవయాగముగా ప్రభువు కొరకు సమర్పణ చేసుకొని వారు నిత్యము దేవునికి ఇష్టమైన ప్రవర్తనను జీవించి పరిశుద్ధాత్మకు ఆలయములుగా ఉంటారు. అలాంటి వ్యక్తిత్వం కలిగిన వారందరూ కలిస్తే వారి యొక్క సజీవమైన రాళ్ల వంటి జీవితాలను బట్టి ఆత్మ సంబంధమైన మందిరము తయారవుతుంది. ఇలాంటి మందిరము చాలా చాలా శ్రేష్టమైంది సోదరులారా. ఆ మందిరమే ప్రభు యొక్క నివాసముగా ఉంటుంది. వారే నిత్య రాజ్యములో ప్రవేశిస్తారు. వారే లెక్కించలేని పరిశుద్ధుల యొక్క పరివారముగా ప్రభువుతో యుగయుగములు ఉంటారు అనే సంగతిని సృష్టి ప్రారంభం నుండి యుగ సమాప్తి వరకు పరిశుద్ధుల యొక్క పరివారం అంతా కూడా పరిశుద్ధుల పరివారం అని చెప్తున్నాను నేను. చూడండి, గమనించండి. అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాది మీద మూల రాయి కలిగిన ఈ యొక్క పునాది మీద సజీవమైన రాళ్లుగా కట్టబడుచున్న ఈ పరివారము వారు మాత్రమే క్రీస్తుతో కూడా యుగయుగాలు ఉంటారనే సత్యాన్ని తెలుసుకోండి. కడవరి మందిరము ఎంత ప్రాధాన్యత కలిగిందో గమనించండి. కడవరి మందిరములో నివసించుట ఎంత గొప్ప భాగ్యమో చూడండి. లోకంలో ఏముందండి, ఈరోజు ఉండి రేపటికి ఈరోజు పచ్చగా కనిపిస్తుంది, తెల్లవారు చూస్తే ఎండిపోతుంది. పొయ్యిలో వేయబడే గడ్డికి కూడా అడవి పువ్వులకు కూడా ప్రభు ఎంతో సొగసునిచ్చాడని లేఖనాలు తెలియజేస్తున్నాయి. మన యొక్క జీవితంలో క్రీస్తునందున్న వారికి సోదరులారా ఈ లోకంలో రాబోయే లోకంలో కూడా అత్యున్నత స్థానం ఉన్నదని గమనించండి. క్రీస్తు బోధ లేని సంఘములన్నీ కూడా క్రీస్తు విరోధి యొక్క సంఘములే. క్రీస్తు బోధను ప్రకటించని బోధకులందరూ క్రీస్తు విరోధులే. క్రీస్తు వాక్యమును ఆశించని దేవుని ప్రజలని చెప్పుకుంటున్న వారందరూ కూడా వారు కేవలము విశాల మార్గములో ప్రయాణము చేసి మేకలుగా గురుగులుగా మిగిలిపోయే శాపకరమైన అగాధమునకు ప్రయాసపడువారే అనే సత్యాన్ని జాగ్రత్తగా తెలుసుకునండి. ఈ కడవరి మందిరము యొక్క మహిమ చాలా గొప్పదని తెలుసుకునండి. మరి ప్రవక్త అయిన యెషయా చెప్తాడు. యెషయా గ్రంథం 33వ అధ్యాయంలో 5వ వచనం చదువుదాం. యెహోవా మహాఘనత నొంది ఉన్నాడు, ఆయన ఉన్నత స్థలమున నివసించుచు న్యాయముతోనూ నీతితోనూ సీయోనును నింపెను. ఈ కడవరి మందిరమునకు ఒక శ్రేష్టమైన అనుభవాన్ని మనం చదువుకున్నాం. అయితే సమృద్ధి అయిన జీవాన్ని కలిగిన ఈ యొక్క కడవరి మందిరము, దేవుని యొక్క తేజో మహిమ నిలిచే ఈ యొక్క కడవరి మందిరములో ప్రభువు నీతితో న్యాయముతో నింపిన సీయోను అని కూడా దీనికి ఒక చక్కని పేరు పెట్టుకున్నాడు. ఆదిలోనే పెట్టాడు సోదరులారా. చూడండి, మళ్ళీ చదువుదాం. యెహోవా మహాఘనత నొంది ఉన్నాడు, ఆయన ఉన్నత స్థలమున నివసించుచు న్యాయముతోనూ నీతితోనూ సీయోనును నింపెను అని చెప్పాడు. న్యాయముతో నీతితో సీయోను అను
ఆ యొక్క పర్వతము మీదకు ప్రభైన యేసుక్రీస్తు ఆయన కార్యములను జరిగిస్తాడు అని కూడా మరి భక్తుడైన యోహాను ఒక చక్కని మాట తెలియచేస్తాడు. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం. మరియు నేను చూడగా ఇదిగో ఆ గొర్రెపిల్ల సియోను పర్వతం మీద నిలువబడి ఉండెను. సియోను పర్వతం మీద గొర్రెపిల్ల ప్రభైన క్రీస్తు యేసు నిలువబడిన దృశ్యాన్ని మీ మనస్సుతో చూడండి. మీరు నిజముగా ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడిన వారైతే మన గురి, మన నిరీక్షణ నీతి న్యాయములను లోకములో అనుసరించి, ఎందుకనగా అది ప్రభు కృప పొందిన వారే అట్టి ప్రవర్తన కలిగి ఉండగలరు. ఇక ఆ యొక్క ఉన్నతమైన సియోను పర్వతం మీద గొర్రె పిల్లతో యుగయుగములు జీవించే ఆ భాగ్యాన్ని సంపాదించుకోవటానికి తండ్రి ఈ సృష్టిలోనే చాలా తక్కువ మందికి అట్టి భాగ్యాన్ని దయచేసి ఉన్నాడు సోదరులారా. అందుకని అంటున్నాడు కదా, ఆయన ఉన్నత స్థలమున నివసించుచు న్యాయముతోనూ నీతితోనూ సియోనును నింపెను. అలాంటి విశ్వాసుల యొక్క పరివారము, పరిశుద్ధుల యొక్క పరివారము, శ్రేష్ఠుల యొక్క పరివారము, వీరిని గురించి భక్తుడు వ్రాస్తూ ఉన్నాడు. అరణ్యంలో తన ప్రియుని మీద ఆనుకొని ప్రయాణం చేయు ఈమె యవతే. ఎంత గొప్ప మాటలండి. అరణ్యంలో ప్రియుని మీద ఆనుకొని మన ప్రభు అయిన క్రీస్తు అను ప్రియుని మీద ఆనుకొని ప్రయాణం చేసే అట్టి శ్రేష్ఠులుగా ఉంటారే కానీ లోకం వైపు చూడరు. లోక సంబంధమైన దాన్ని, శరీర సంబంధమైన దాన్ని దేనికి ప్రాధాన్యతను ఇవ్వరు సోదరులారా. అట్టి వారే కడవరి మందిరానికి సంబంధించిన పరిశుద్ధుల యొక్క పరివారముగా దినదినము మార్పు చెందినట్లు ప్రభు తన ఆలయములో కూర్చుండి వారిని పరిశుద్ధపరుస్తూ వారిని మహిమకు కారణముగా తయారు చేసుకొని నీతిమంతులుగా న్యాయమును కలిగి జీవించువారిగా బ్రతికిస్తాడట. ఇవన్నీ కూడా వినడానికి ఏటో ఇదంతా అన్నట్టు ఉందేమో, కానీ ఇది నిత్యము, ఇది సత్యము కనుక సోదరులారా, మనము కడవరి మందిరమైన క్రీస్తు శరీరములో ఆశ్రయించబడి ఆశ్రయము పొంది దేవుని యొక్క మహిమ కొరకు సిద్ధపడదాం. మరణం కొరకు పరిపూర్ణులుగా మార్పు చెందినట్లుగా ప్రభువును వేడుకుందాం. ఆయన కృపకు పాత్రులుగా జీవిద్దాం. దయచేసి ఈ లేఖనాలు కొందరికైనా షేర్ చేయండి. ఈ వాక్యాలు వినుట చాలా చాలా ప్రయోజనకరం. పరిశుద్ధ గ్రంథంలో ఎన్ని సంవత్సరాలు ప్రయాసపడితే ఇంత క్లుప్తంగా ఈ విషయాలు చెప్పటానికి తండ్రి అనుమతినిచ్చాడో మీకు తెలుసా? దయచేసి ఈ లేఖనాలన్నిటి యొక్క సారము, ఆది నుండి మందిరానికి దేవుడిచ్చిన ప్రాధాన్యత, కడవరి మందిరంలో ఉన్న రహస్యాన్ని తండ్రి అయిన దేవుడు మనకు స్పష్టముగా తేటపరుస్తూ ఉన్నాడు కనుక తండ్రి ప్రేమకు మనం రుణస్థులం సోదరులారా. ఆయన చిత్తానుసారంగా జీవించి ఆయన రాజ్యం కొరకు సిద్ధపడదాం. ఏదో విధంగా కొందరికైనా సహాయపడి మన రుణాన్ని కొంతైనా తీర్చుకుందాం. ఇది దేవునికి ఇష్టమైన కార్యం. దయచేసి మీరు ఆ విధంగా ఉంటారని ఆశిస్తూ ముగించేస్తున్నాను. దేవుని యొక్క కృపలో ప్రభు మనందరినీ జ్ఞాపకం చేసుకొని ఆయన తెలియచేయించిన ఈ సత్యాన్ని బట్టి ఆయన యందు కృతజ్ఞత కలిగి జీవిద్దాం. దేవునికి స్తోత్రం. ముగించేస్తాను.